42 సీట్లు వచ్చినాయి కాబట్టి ఇంతే ఖతం అయిపోయింది అనేటువంటి పరిస్థితి లోపల ఊహించని పరిస్థితి లోపల ప్రజల మద్దతు వల్ల భారతదేశంలో లభిస్తున్నటువంటిది మోదీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీకి. మీరు చూసినటువంటిది ఆల్మోస్ట్ అందరూ డిసిషన్ తీసుకున్నటువంటిది ఏంటంటే హర్యానాలో బీజేపీ రాదని, మహారాష్ట్రలో అంతకంటే రాదని, ఒక్కొక్క రాష్ట్రాన్ని ప్రజలు ఏ రకంగా మోదీ గారి ఖాతాలో వేస్తున్నారు అనేటువంటిది ఏదో రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా ఏదో ఆయనకి ఇంకేం తోచడం లేదు కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. రెండవది ఈవీఎంలలో మోసం జరిగిందని చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ మధ్యన జరిగినటువంటి రాష్ట్రాల్లో మున్సిపల్ ఎన్నికల లోపల కూడా ఈవీఎంలకు సంబంధించి బ్యాలెట్ పేపర్లో కూడా వాళ్ళు ఓడిపోవడం జరిగినటువంటిది. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే దేశంలో ఇవాళ మోదీ నాయకత్వం, అంతర్జాతీయంగా కూడా మోదీ నాయకత్వాన్ని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం లోపల ఎన్నికలు జరుగుతున్నవి. ఆ కొనలో ప్రజలు తీర్పిస్తున్నారు. ఢిల్లీలో కూడా 3 ఎన్నికలు జరిగినవి. ఒకటి కొంతకాలమే ఉండినటువంటిది మనకు తెలుసు. తర్వాత ఎన్నికలు జరిగినవి. 2 ఎన్నికల లోపల ఒక అవినీతి రహిత సమాజాన్ని పరిపాలన అందిస్తామని ఎక్కడి నుంచి వచ్చినటువంటి అన్నా హజారే దగ్గర నుంచి వచ్చినటువంటి కేజ్రీవాల్ వీళ్ళంతా కలిసి చేసి ఆ తర్వాత పార్టీ పెట్టి 3 సార్లు గెలిచిన సందర్భం ఉంది. వాళ్ళు చేసినటువంటి చెప్పిన దానికి చేసిన దానికి అంటే ఏమిటి, సుపరిపాలన అవినీతి రహిత సమాజాన్ని నిర్మిస్తామని గొప్పగా చెప్పుకున్నటువంటి కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి అవినీతిలో కూరుకొని పోయినటువంటి సందర్భం మనం చూసాం. సొంతంగా ముఖ్యమంత్రిగా ఉండి జైలుకి వెళ్ళడము, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు జైలుకి వెళ్ళడము, మనీష్ సిసోడియా గారు ఆయన. కాబట్టి అనేక మంది ఎంపీలు, మంత్రులకి అవినీతి మరకలు, లిక్కర్ కేసులు అనేటువంటిది ఉన్నటువంటి సందర్భం. కాబట్టి ఇవాళ అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్తున్నటువంటిది ఏంటంటే బీజేపీ అది మాకు ముందే తెలుసు, కాంగ్రెస్ అక్కడ నామకే వాస్తే పోటీ, అది ఎటు ఇటు అటు అనేటువంటి పద్ధతిలో ఉండి వాళ్ళు కూడా ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా మొదట్లో ఇంతకాలం మాట్లాడలేదు, కేజ్రీవాల్ గారు అవినీతి పరుడైన మాట్లాడే స్థాయికి వచ్చింది. కాబట్టి ఏ రాష్ట్రంలో ఒక్క మాట చెప్పి ముగిస్తాను, ఏ రాష్ట్రంలో ఈ దేశంలో 25 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగేటువంటి ఏ ఎన్నికకైనా కూడా భారతీయ జనతా పార్టీతోనే మిగతా పార్టీలు పోటీ పడాలి తప్ప భారతీయ జనతా పార్టీ లేకుండా ఏ రాష్ట్రం కమ్యూనిస్ట్ బెల్ట్ ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో కూడా ఇవాళ ప్రత్యామ్నాయం రాజకీయ శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదిగిన మాట వాస్తవము. కేరళలో అంటే వాళ్ళే కొట్లాడుకుంటుంటారు. అది ఒక దగ్గర ఏమైనటువంటి ఇవాళ దేశవ్యాప్తంగా 1-2 రాష్ట్రాలు లేదని కొద్ది ఇబ్బంది ఉంటే ఉండవచ్చు, కానీ మేము ముందుకెళ్తున్నటువంటి మోదీ నాయకత్వాన్ని యావత్ ప్రజానికము సమర్థిస్తున్నటువంటి ఒక శుభ సందర్భంలో ఈ ఎన్నికల ఫలితాలు ఈ రోజు రాబోతున్నాయి. రైట్. ప్రస్తుతానికి జంగ్పురాకు సంబంధించి కొంత అప్డేట్ వస్తోంది. మనీష్ సిసోడియా అక్కడ పోటీ చేస్తున్నారు. మనీష్ సిసోడియా ఇప్పటి వరకు అందిన సమాచారం వరకు చూసుకుంటే కనుక వెనుకంజలో ఉన్నారు. అటు ఢిల్లీ స్థానంలో పోటీ చేస్తున్న కేజ్రీవాల్ కూడా వెనుకంజలో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. బీజేపీకి సంబంధించి జంగ్పురాలో తర్వీందర్ సింగ్ ముందంజలో ఉన్నారు. అప్డేట్ అందిస్తూ ఉంటాం. నాగేందర్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగానే కేవలం అనాలిసిస్ త్రూ అలా వెళ్తోందా పార్టీ, లేకపోతే ఢిల్లీ పీఠం అనేసరికి అక్కడ గెలవాలి అంటే అదొక క్రేజ్. సో ఎన్ని స్థానాలు గెలిచినా ఢిల్లీ పీఠాన్ని అధిష్టిస్తేనే ఆ పార్టీకి ఎక్కువ క్రేజ్ ఉంటుంది కనుక 27 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ తర్వాత ఆప్ తర్వాత ఇప్పుడు బీజేపీ ఎలాగైనా గెలిచి తీరాల్సిన పరిస్థితి అక్కడ కనిపిస్తోందా? అందుకే సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నిస్తోంది అనుకోవాలా? ముందుగా వెంకటరెడ్డి గారికి, అదే విధంగా సత్యం గారికి, మీకు అందరికి కూడా నమస్కారాలు. అయితే మేడం, ఇప్పుడు వెంకటరెడ్డి అయినా మాట్లాడుతున్నది ఏంటంటే ఎన్నికల ముందు మాట్లాడినట్లు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి. అభివృద్ధి ఎవరు చేసిండ్రు, ఏం జరిగింది, ఎట్లా అయింది, అక్కడ ఆయన ఏం చేసిండు, ఈయన ఏం చేసిండు, అంతా ఒక ప్రజా కోర్టు లోపల అంత వాదనలు అయిపోయినాయి. ఇక రావాల్సిన రిజల్ట్, మనం రిజల్ట్ మీద కూర్చున్నాం నేను అనుకుంటున్నా. అయితే ఒక్కటేంటంటే ఇప్పుడు ఎర్లీగా రిజల్ట్ కాబట్టి పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయింది. ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది నిర్ణయిస్తుంది, నిర్ణాయక శక్తి మొత్తం టోటల్ గా ఇది ఉన్నట్లే అంతా కూడా జనరల్ గా అంచనా వేయలేం మనం. జనరల్ గా పోస్టల్ బ్యాలెట్ అనేది ఒక రకంగా ఉంటది, జనరల్ ఎలక్షన్స్ అన్ని ఓట్లు వచ్చినప్పుడు ఆ కౌంటింగ్ అనేది వేరే ఉంటది. ఇప్పుడు వెనకంజ ముందంజలు అనేది సర్వసాధారణం అది. అయితే నేను ఒక్కటేమంటున్నా అంటే ఇప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడినట్లు బీజేపీ పార్టీ మోడీ గారి నాయకత్వాన్ని చూస్తున్నారు, మేము చేసిన అభివృద్ధి ఉన్నది, అవినీతి రహితంగా భారతదేశాన్ని తీసుకెళ్ళాము అని అంటే భారతదేశం లోపల ఎప్పుడు చూడనని అప్పులు కూడా చూస్తున్నాం. ఎప్పుడైతే ఇచ్చిన మాట ఉందో, వాగ్దానాలు ఉన్నాయో దేశం మొత్తాన వాటిని కూడా ఏంటంటే దేశం మొత్తాన్ని ఇచ్చిన వాగ్దానాలను అన్నింటిని కూడా నెరవేర్చని ప్రభుత్వంగా కూడా చూస్తున్నాం. కాకుంటే అక్కడి పరిస్థితులు, వాళ్ళ చేతుల అధికారం ఉన్నది కాబట్టి, ఏ విధంగా వీళ్ళ భారతదేశంలో అధికారంలో ఉన్న వ్యక్తులు కాబట్టి, ఆ పార్టీ కాబట్టి ఏ విధంగా రన్ చేసిండ్రు, ఆప్ ఏ విధంగా రన్ చేసింది, అట్లా
కాంగ్రెస్ పార్టీ కూడా అందులో అంతర్భాగం అయినప్పటికీ కూడా వేరుబడి ఏదైతే చేయడం జరిగిందో